ధాన్యం లెక్కల్లో అవకతవకలట. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పైన కేసు అయిందట. ఆమెది కూడా రైస్ మిల్స్ ఉన్నాయి, అలాయి ఈ మీద రైస్ మిల్స్ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్. ఇంకా అక్కడ ఈయనెవరు బోధన్ ఎమ్మెల్యే షకీల్కి సంబంధించిన రైస్ మిల్స్ ఉన్నాయి. ఈమెది ఏంటంటే ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో తనిఖీలు చేసిరట. 40,96,00,000 విలువైన 9,639 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్టు గుర్తించిరట. పౌర సరఫరాల అధికారుల ఫిర్యాదుతో కేసు. ప్రభుత్వానికి చెందిన ధాన్యం లెక్కల్లో అవకతవకలు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పైన కేసు నమోదైందట. నిర్మల్ జిల్లా ఖానాపురం మండలం సత్తెనపల్లిలో రేఖానాయక్కు చెందిన ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్, ఏఆర్ఎస్ రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నెల 18న తనిఖీ చేసిరట. ఈ సందర్భంగా 2022, 23, 23, 24, 24, 25 రబీ సీజన్లకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యంలో 9,639 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్టు గుర్తించారు. కనీస మద్దతు ధర ప్రకారం ఈ ధాన్యం విలువ సుమారు 40,96,00,000. ప్రభుత్వానికి అందించాల్సిన సిఎంఆర్ కూడా భారీగా బకాయి ఉన్నట్టు గుర్తించారు. సో ఇది సిఎంఆర్ కాదు, ఇది సిఎంఆర్ కాకుండా ప్రభుత్వ ధాన్యం అనమాట. అక్కడ ఉండాల్సిన ధాన్యం అక్కడ లేదట. మరి ఎటుపోయింది? దీనిపై పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ ఫిర్యాదుతో ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్, ఏఆర్ఎస్ రైస్ మిల్లు యజమాని రేఖానాయక్ పైన బుధవారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయిందట. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఖానాపూర్ పోలీసులను వివరణ కోరగా పౌర సరఫరాల అధికారులను సంప్రదించాలని సూచించారట. డిఎం సుధాకర్ను సంప్రదిస్తే కేసు నమోదైనట్టు ధృవీకరించిందట. ఎఫ్ఐఆర్ కాపీలో నమోదైన వివరాలన్నీ సరైనవే. ఈ విషయంపై పై అధికారులను సంప్రదించాలి. సామాన్యులపై కేసు నమోదైతే వివరాలు వెల్లడించేందుకు ప్రైవేట్ ప్రెస్ మీట్లు పెట్టే మీరు రాజకీయ నేతలపైన కేసుల విషయంలో మాత్రం వివరాలు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు విమర్శలకు దారితీస్తున్నది. ఎందుకు కేసు పెట్టిరు కదా, గోప్యత ఏముంది? ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని రైస్ మిల్లుల్లో దొంగలు ఉన్నారు, ప్రభుత్వం కొంత ప్రభుత్వ అధికారుల్లో దొంగలు ఉన్నారు. ఇద్దరు కుమ్మక్కవడం వలన ఈ పరిస్థితి వచ్చింది, కాదనట్లేదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని, కొంతమంది చేసిన దాన్ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరి మీద దాడి చేస్తుంది. అసలు ఫస్ట్ దీంట్లో శిక్ష పడాల్సింది ఎవరికి అంటే రైస్ మిల్లుల యజమానుల కంటే ముందు ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, సివిల్ సప్లై అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద, వాళ్ళ ఆస్తుల మీద రైట్ జరగాలి. కొంతమంది ఉన్నతాధికారులు 100 కోట్లు సంపాదించి అధికారులే చక్కగా ఉంటే అక్కడ ఎందుకు జరుగుతుంది? ఒక ఇయర్లో తేడాలు వస్తే ఇమీడియట్గా నోటీస్ ఇవ్వాలా? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఊరుకున్నారు? మరి ఒకవేళ అన్ని బకాయిలు ఉంటే ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి కదా, ఎందుకు జరగలే? ఇప్పుడు ఒక 10,000 కెపాసిటీతో నడిచే రైస్ మిల్లులో మీరు ఆ కెపాసిటీకి మించిన ధాన్యం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంటే డీవియేషన్ పాల్పడ్డప్పుడు మేము ఆ ధాన్యం తీసుకోక తప్పదు, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి. సో మేము దాన్ని మిల్లింగ్ చేసి నెమ్మదిగా పంపిస్తాం. మరి ఇది కూడా డీవియేషన్ అంటే ఎట్లా అని కొంతమంది రైస్ మిల్లు అడుగుతున్నారు. ఇది ఎఫ్ఐఆర్ 316/2, 316/5, 318/4, BNS 7 ECA. దీని మీద నిన్న ఎప్పుడు 19th రోజున ఎఫ్ఐఆర్ అయింది, అంటే నిన్ననే. 165/2026 ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్ ఎట్ అవుట్కట్స్ ఆఫ్ సత్తన్పల్లి విలేజ్, నిర్మల్. సుధాకర్ కంప్లైనెంట్, గౌట్ అఫీషియల్ గెజిటెడ్ ఆఫీసర్ అజ్మీరా రేఖా మాజీ ఎమ్మెల్యే మీద ఈ కేసు నమోదైంది. 9,639 మెట్రిక్ టన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్యాడీ వాల్యూడ్ అప్రాక్సిమేట్లీ 40,96,96,834. ద రిక్వైర్డ్ సిఎంఆర్ వాజ్ ఆల్సో నాట్ డెలివర్డ్ టు ద గవర్నమెంట్ అట. ఇది కాకుండా సిఎంఆర్ రైస్ కూడా ఇంకా ఆమె డెలివరీ చేయలేదట. అంటే ప్రభుత్వం ఏదైతే ధాన్యం ఇచ్చిందో దీన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ బియ్యంగా ఇవ్వండి అని, ఆ ధాన్యం కనబడతలేదట. అందుకే ఏం చేయండి అంటే దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. అన్ని రైస్ మిల్లుల మీద, మొత్తం ప్రభుత్వ అధికారుల మీద, వ్యవస్థ మీద మొత్తం ఒక ఎంక్వైరీకి కాల్ఫర్ చేయండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి కాల్ఫర్ చేయండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 100 అంటే క్వింటా ధాన్యానికి మేము 67 కిలోల బియ్యం రావట్లేదు, ఇది మరి దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలని అడుగుతున్నారు.
అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ప్రభుత్వానికి ఆనాడు లేఖ రాసిండు 67 కిలోలు వస్తలేదు, అది చాలా అన్యాయము, రైస్ మిల్లులు ఆగమవుతున్నాయి, దానివల్ల వాళ్ళు కార్మికులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అని ఆయన కూడా లెటర్ రాసిండు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు అదే 67 కిలోలను కంటిన్యూ చేస్తున్నారు కదా, మీరే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు కదా, మరి ఎట్లా ఇది? మీరు రాసిన లెటర్ అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు.